టీవీ9 కాంక్లేవ్ లో మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ హైడ్రా విషయంలో ముందస్తు కసరత్తు జరగలేదు. హైడ్రా మూసీపై ప్రజలకు అవగాహన కల్పించలేదన్నారు ఆయన. టీవీ9 కాంక్లేవ్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ తరాలకు హైడ్రా ఉపయోగపడుతుందని, హైడ్రాపై ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, మూసీ పునరుజ్జీవం ఫలితాలు మున్ముందు కనిపిస్తాయని అన్నారు. టీవీ9 కాంక్లేవ్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మూసీ ప్రాజెక్టుపై విష ప్రచారం చేశారన్నారు. మూసీ రేవంత్ వ్యక్తిగత ప్రాజెక్టు కాదన్నారు మహేష్ గౌడ్. సలహాలు సూచనలు ఎవరికని ఇవ్వచ్చు. ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. అవసరం అనుకున్నట్టు పార్టీ పరంగా మేము సలహాలు సూచనలు వారికి ఇస్తూ ఉంటాము. రేవంత్ రెడ్డి గారు కూడా పీసీసీలో అవసరం అనుకున్నప్పుడు సలహాలు సూచనల ఒరవడి మాకు ఎప్పుడు ఉంటుంది. నాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది మంచి సౌహృద్యం. ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉంది. కొందరు కోరుకునే విధంగా నేను రేవంత్ రెడ్డి రోజు పోరాడుతూ పోతే ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని? రేవంత్ రెడ్డి గారితో నేను 3.5 సంవత్సరాలు ఆయన అధ్యక్షుడిగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశాను. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మొండిగా వివరించిన తెల్లారేసరికి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఒక మెట్టు దిగి ఇదే రకంగా చేద్దామని అలవాటు ఆయనకున్నది. చాలామంది అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే పీస్ పెండ్ గారు చేస్తూ ఉన్నారని. సరే, అది అపోహ మాత్రం. మా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యము ప్రజలు మనకు అధికారం కట్టబెట్టినప్పుడు మన మధ్య తగులు పెట్టుకోవడం కాదు, ప్రజలు ఆశించిన మేరకు ప్రభుత్వ పాలన జరగాలి. ఆ దశగానే నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా, మంత్రులతో మాట్లాడినా, ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేసుకున్నప్పుడు ఇదే మాట చెప్తా ఉంటాను. వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్ చేసిన కొండా సురేఖ లాంటి మంత్రి మీద కూడా పార్టీ పరమైనటువంటి చర్యలు కానీ కమెంట్స్ కానీ లోపించటం, ఇది మీ స్వేచ్ఛకి సంకేతమా కాదా అంటే ఏమంటారు? సురేఖ విషయానికి వచ్చినప్పుడు లోతుగా ఆలోచించాలి. సురేఖ ఆ రకంగా మాట్లాడడం తప్పు. తక్షణమే వెనక్కి తీసుకోవాలని అర్ధరాత్రి పూట ఆవిడని నిద్రలేపి చెప్పింది నేను. తెల్లారి ఆవిడ ప్రెస్ పెట్టి ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్టు సందర్భం. ఆ రకంగా మాట్లాడినప్పుడు లోతుగా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకు ఆవిడ ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది? అయినప్పటికీ ఎవరి మీద ఆ రకంగా సినిమా పరిశ్రమలో రకరకాలైనటువంటి సమస్యలు అందుకే చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టే అది ఏఎస్సీ నేషనల్ దృష్టి కూడా పోయింది. కాబట్టి సురేఖ గారు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు గారు కానీ కొత్త బీజేపీ వారు కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో సక్సెస్ అయినారు. ప్రాజెక్టు మంచిది. హైడ్రా కానీ మూసీ కానీ, హైడ్రా అనేది భవిష్యత్ తరాల కోసం తీసుకున్న ప్రాజెక్ట్. అది ఏ బీదవాని కోసమో ఇబ్బంది పెట్టని తీసుకున్న ప్రాజెక్ట్ కాదు. హైడ్రా వాళ్ళు నష్టపోతుంది, భూబకాసులు తప్ప ఏ బీదవాడు కాదు. వారి సురక్షిత కూడా మాకు అవసరమే. మూసీని పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి నదిలో నీటి ప్రవాహం సరిగా చేస్తే హైదరాబాద్ సీనియర్లతో డిస్కస్ చేయకుండా పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్లు, అనుభవం ఉన్నటువంటి మంత్రులు, అనేక సార్లు మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్లు ఉన్నా వారెవరితో డిస్కస్ చేయకుండా, ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్తో గారితో పీసీసీ ప్రెసిడెంట్గా మీతో కూడా డిస్కస్ చేయకుండా ఏకపక్ష నిర్ణయాల వల్ల ఈ సమస్య వచ్చిందా? సరే, మూసీ హైడ్రా నేను మళ్ళీ చెప్తాను, మంచి ప్రాజెక్ట్స్ ముఖ్యమంత్రి గారికి ఎవరు సజెస్ట్ చేశారో మంచి ప్రాజెక్ట్, దాంట్లో మనమని లేదు. కొంత ప్రాపర్ ముందుగా ఎక్సర్సైజ్ చేసి ఉండాల్సింది. దానివల్ల ఏమైందంటే ఆ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేసి అడ్వాంటేజ్ తీసుకున్నాయి. ప్రజల యొక్క మనసుల్ని డైవర్ట్ చేయగలిగినాయి. అయితే అందుకే నేనేమంటాను, తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు తర్వాత దీని మీద పరిపూర్ణ వివరణ ఇచ్చినాడు. మాకు సంబంధించి కొంత ఎమ్మెల్సీ కూడా మేము అవగాహన సదస్సు పెట్టినాము. మూసీ వల్ల రాష్ట్రానికి కానీ రాజధాని హైదరాబాద్ కానీ జరిగే లాభం గురించి చెప్పగలిగినాము. అదేవిధంగా హైడ్రా వల్ల జరిగే లాభం చెప్పగలిగినాము. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రజల్ని కొంచెం తప్పు చుట్టు పట్టడంలో విజయవంతమైనారు. అన్నట్టుగా కొంత కార్యకర్తల్లో మేము అనుకున్నంత మాకు పదవులు రాలేదనో ఆ ఒక నిరాశ నిస్పృహ తప్ప ఓవరాల్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. విధ్వంసకరమైన పాలన జరిగింది 10 ఏళ్ళు. మనం చూసాం నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నీళ్ల పేరిట చేసిన మోసం మనం చూసాం. లక్షల కోట్ల రూపాయలు వృధాగా గోదావరి, కృష్ణానదిలో పోసినట్టు సందర్భం. ఇది ప్రజల సొత్తు. ఆ ప్రజల సొత్తును నీళ్ళలో పోశారు.
నిధులు ఏ విధంగా నిర్వహించారో చూసాం. నియామకాల విషయానికి వచ్చినప్పుడు ఏదైతే నియామాల కోసం ప్రాణాలు అర్పించి తెలంగాణ కావాలనుకున్నారో ఆ నియామకాలు అనేవి కేసీఆర్ కుటుంబానికే పరిమితమే తప్ప కేసీఆర్ కుటుంబం బయటకు రాలేకపోయినాయి. సగటున వారు సంవత్సరానికి 5,000 ఇస్తే మేము నెలకు 5,000 ఇచ్చినాం. ఇంకెక్కడ నిరాశ నిస్సులు ఉంటాయి? రైతుల్ని ఆదుకున్నాము. రైతు బంధు వారు 10 ఏళ్లలో ఎంత తెచ్చారో మేము 1 సంవత్సరం తెప్పగలిగినాం. అరకొర మెజార్టీతో మాకు ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తెల్లారి నుండే టీఆర్ఎస్ బీజేపీ ఒకటై కూడబలుపుకొని ఈ ప్రభుత్వాన్ని పడేస్తాము, త్వరలో రాష్ట్రపతి పాలన, త్వరలో గవర్నర్ పాలన, రేవంత్ రెడ్డి గారిని దించేస్తాం, ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడున్న ఎమ్మెల్యేలు మేము ఎమ్మెల్యేలుగా మీ పార్టీలో ఉన్నాం కాబట్టి మా బలం చూసుకొని మీరు ఈ రకమైన ఆరోపణలు ఈ రకమైన బెదిరింపులు పాల్పడుతున్నారు. 63 మంది ఉన్నారు అనేటువంటి ఒక అభద్రతతో మేమే చేర్చుకోవడం అంటే మేమే అటుపోతామని దాన్ని కూడా పార్టీ ఫిరాయింపులే అంటారు కదా. ఫిరాయింపు అయినప్పటికీ కూడా ఆ ఫిరాయింపుకి ఈ ఫిరాయింపుకి తేడా ఉంది. బలం చూసుకొని మీరు బెదిరింపులు పాల్పడుతున్నారు కాబట్టి మేమే అటుపోతామని ఇక్కడికి వచ్చినారు. నిజంగా కూడా మాకు పరిపూర్ణ మెజార్టీ ఇచ్చిండుంటే ఏం అవసరం లేకుండే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలుస్తామని రాష్ట్రపతి తీసుకొస్తామని బెదిరింపు పాడినప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అవుతా ఉంటే మనం వద్దని ఎలా అంటాము? రాజకీయాల్లో అవసరాన్ని బట్టి కొన్ని ఒడిదొడుకు కొన్ని మాటలు ఉంటాయి డెఫినెట్గా. ఇవాళ సమకాల రాజకీయాల్లో మనం ఎంత నీతి నిజాయితీగా పాలన చేయాలన్నా ఎదుటివాడు మన మీద దాడి చేస్తూ అనవసరమైనటువంటి దాడి చేస్తున్నప్పుడు కొంత వెసులుబాటు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటే కొంత వెసులుబాటు తీసుకొని ప్రభుత్వం నడవాలి కాబట్టి వారు వస్తే వారి మద్దతు తీసుకున్నాము. ఇది వాస్తవం. ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారనే కేసీఆర్ గారిని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మీరు అదే పని చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి అన్నాడు అవకాశం ఎందుకు ఇచ్చినారు? 10 ఏళ్ల విధ్వంస పాలన ఏ రకంగా జరిగిందో మనం చూసాం. మీకు తెలుసు, మేము 10 మంది చేరికల్ని చేర్చుకున్నాము. అక్కడ కొంత పాత తరం కొత్త తరానికి కొద్ది ఇబ్బందులు వస్తున్న మాట కూడా తెలుసు. నేను పీసీ అధ్యక్షుడిగా చాలా సందర్భంలో ఆ ఇబ్బందులు పడుతూ ఉన్నాను. పాత వారిని కొత్త వారితో కలెక్ట్ చేయడం, కొత్త వారు పాత వారిని ఎమిడింపడ చేసుకోవడం జరుగుతూ ఉంది.